సంచలనంగా మారిన హితాక్షి హత్య కేసు. కర్కశంగా చిన్నారిని చంపేసి మహానటి రేంజ్ లో యాక్టింగ్. ఆమె నటన చూసి పోలీసులే షాక్. ఇంతకీ హత్య చేసింది ఎవరు? నమస్తే, ఆంధ్రప్రభకి స్వాగతం. నేను ప్రియాకాశి. దాదాపు 15 సంవత్సరాల కిందట విజయవాడలో ఓ దారుణ ఘటన జరిగిన సంగతి అందరికీ గుర్తు ఉండే ఉంటుంది. ఆస్తి కోసం ఎంతకైనా తెగించగలరని, ఎలాంటి క్రూరత్వానికైనా పాల్పడగలరని నిరూపించింది ఈ ఘటన. ఆఖరికి బాయిలర్లో బూడిదగా మార్చారు ఆ చిన్నారిని. ఎముకలు కూడా దొరకకుండా చేశారు. ఇదంతా కేవలం ఆస్తి కోసమే. ఇప్పుడు అదే తరహాలో ఓ ఘటన తెలంగాణలోని జగిత్యాలలో చోటు చేసుకుంది. అన్నం తినే మనుషులెవ్వరూ ఇంతటి కర్కశత్వానికి పాల్పడలేరు. ముక్కుపచ్చలారని చిన్నారిని పొట్టన పెట్టుకోవడం చూస్తుంటేనే గుండె ముక్కలైపోతోంది. చిన్న పిల్లాని కూడా చూడకుండా మొక్కలు కట్ చేసే కత్తెరతో క్రూరంగా గొంతును కట్ చేసింది. ఆ పరిస్థితి చూస్తే అది అసలు ఆడదేనా, అమ్మతనం ఉందా అనిపిస్తుంది. అత్యంత పాశవికంగా, క్రూరంగా చిన్నారి హితాక్షిని చంపేసి ఓ బాత్రూంలో పడేసింది. మళ్ళీ ఏం జరగనట్లు వగల ఏడ్పులు ఏడ్చింది. కన్నీరు మున్నీరైపోయింది. ఆ నటన చూస్తే షాక్ అయిపోతారు ఎవరైనా సరే. అది ఎంతగా అంటే నిజ జీవితంలో నటించే వాళ్ళ ముందు సినీ నటులైనా సరే తేలిపోతారు. ఎంత సీనియర్ నటులైనా సరే కొంతమంది కర్కశుల నటన ముందు ఏమాత్రం నిలబడలేరు. అవును, దీనికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్గా తాజాగా చిన్నారి హితాక్షి హత్య కేసును చెప్పుకోవచ్చు. చిన్నారి హితాక్షి 5 ఏళ్ల వయసు. జగిత్యాల జిల్లా కోరట్ల పట్టణం ఆదర్శ్ నగర్లో ఉంటుంది. ఈ నెల 5వ తేదీ సాయంత్రం కనిపించకుండా పోయింది. తన అన్నా చెల్లెళ్ళు అందరూ ఉన్నారు, కానీ హితాక్షి మాత్రం లేదు. దీంతో భయపడిన తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు వెంటనే చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల్లో వెతికినా ఫలితం లేదు. చివరికి రాత్రి 8 గంటల సమయంలో కోరుట్ల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు విచారణ చేపట్టారు. ప్రతి ఇంటిలో వెతకడం స్టార్ట్ చేశారు. ఈ క్రమంలోనే ఇంటి పక్కన ఉన్న మరో ఇంటిలోని బాత్రూంలో హితాక్షి విగత జీవిగా కనిపించింది. అది కూడా రక్తపు మడుగులో. చిన్నారి మృతదేహాన్ని చూసిన పోలీసులు గొంతు కోసి హత్య చేసినట్లుగా గుర్తించారు. దీంతో ఆ ఇంటి యజమానిని కలిసేందుకు ప్రయత్నించారు. తాను నర్సంపేటలో ఉన్నానని, 2 రోజుల క్రితమే తాను పని మీద వెళ్ళినట్లు చెప్పాడు. తాను అసలు ఊర్లోనే లేనని, అలాంటప్పుడు చిన్నారి మృతదేహం తన బాత్రూంలోకి ఎలా వచ్చిందో తెలియదని చెప్పాడు. ఈ క్రమంలో అతడికి హత్యతో సంబంధం లేదని నిర్ధారించుకున్నారు పోలీసులు. ఘటనపై మరింత ఫోకస్ పెట్టారు పోలీసులు. ఈ క్రమంలోనే జాగిలాలను రంగంలోకి దించారు. చిన్నారి హితాక్షి మృతదేహం పడి ఉన్న బాత్రూం దగ్గర నుంచి వాసన చూపించి వదిలిపెట్టారు. దీంతో ఆ జాగిలాలు నేరుగా చిన్నారి ఇంటిలోకే వెళ్ళాయి. దీంతో పోలీసులు అనుమానం బలపడింది. ఇంట్లో వాళ్లే హితాక్షిని చంపి ఉంటారని భావించారు. ఈ క్రమంలోనే సీసీటీవీ ఫుటేజ్ను గమనించారు. అందులో చిన్నారి పిన్ని మమత ఇంట్లో నుంచి బయటకు చాలాసార్లు తిరిగినట్లు గుర్తించారు. దీంతో ఆమెపై అనుమానం కలిగింది. అటు జాగిలాలు కూడా ఆమె వద్దకే చేరాయి. దీంతో కుటుంబ సభ్యులతో పాటు పోలీసులు కూడా ఒక్కసారిగా షాక్ అయిపోయారు. తమ పద్ధతిలో మమతను పోలీసులు ప్రశ్నించేసరికి అసలు విషయం బయటకు వచ్చింది. ఆదర్శ్ నగర్ కి చెందిన బ్రదర్స్ ఆకుల రాము, లక్ష్మణ్. వీరికి నవీన, మమతతో పెళ్లిళ్ళు అయ్యాయి. నవీన తల్లి సోదరి కూతురే మమత. ఇక రాము, నవీన దంపతులకు వేదాంశ్ అనే కుమారుడితో పాటు కూతురు హితాక్షి ఉన్నారు. రాములు ఉపాధి నిమిత్తం గల్ఫ్ దేశాలకు వెళ్ళాడు. లక్ష్మణ్, మమత దంపతులకు 2 కూతుళ్లు ఉన్నారు. మమత ఆన్లైన్ బెట్టింగ్లకు అలవాటు పడింది. ఆ క్రమంలోనే 18 లక్షల వరకు పోగొట్టుకుంది.
దీనిపై కోరుట్ల పోలీస్ స్టేషన్లో కేసు కూడా నమోదైంది. దీంతో వారి కుటుంబంలో కొన్ని రోజులుగా గొడవలు జరుగుతున్నాయి. ఇంట్లో అందరూ అక్క నవీనాకు ప్రాధాన్యం ఇవ్వడంతో మమత ద్వేషాన్ని పెంచుకుంది. ఇక శనివారం ఉదయం పిల్లలిద్దరినీ స్కూల్కు పంపిన నవీన ఆడపడుచుతో కలిసి షాపింగ్కు వెళ్ళింది. ఇంట్లో అత్తతో పాటు మమత మాత్రమే ఉంది. సాయంత్రం స్కూల్ నుంచి పిల్లలు రాగానే మమత వారిని తీసుకొని పెద్ద పుల్లులు వేషధారణలు చూపిస్తానని తీసుకెళ్ళింది. అదే సమయంలో తన వెంట కూరగాయలు కోసే కత్తితో పాటు మొక్కలు కత్తిరించే కట్టర్ను కూడా పట్టుకెళ్ళింది. రాత్రి 7:30 గంటల సమయంలో తన ఇద్దరు పిల్లలతో పాటు నవీన కుమార్ని ఇంట్లోకి పంపించేసింది. కానీ హితాక్షిని మాత్రం పక్క ఇంట్లోకి తీసుకువెళ్ళి అత్యంత క్రూరంగా మొక్కలు నరికే కట్టర్తో మెడ గొంతు చుట్టూ కత్తిరించింది. అత్యంత హేయంగా, కర్కశంగా, పాశవికంగా చిన్నారిని గొంతు కోసి చంపేసింది ఈ దుర్మార్గురాలు. హితాక్షి చనిపోగానే ఇంటికి వెళ్ళిపోయిన మమత రక్తం మరకలు ఉన్న దుస్తులను మార్చుకుంది. వాటిని వాషింగ్ మిషన్లో వేసి అందరితో పాటు హితాక్షి కోసం వెతకడం మొదలుపెట్టింది. ఘోరంగా చంపేసి ఏం తెలియనట్లు ఏడుస్తూ తెగ నటించేసింది మమత. కుటుంబ సభ్యులతో కలిసి అంతా వెతికేసింది. వెక్కి వెక్కి ఏడ్చింది. కానీ నిజంగా తానే చంపేసి అలా ఎలా ఏడ్చింది? తనకు 2 కూతుర్లు ఉన్నారు. కానీ అక్క కూతుర్ని, అది కూడా ఏం తెలియని 5 ఏళ్ల చిన్నారిపై కర్కశత్వాన్ని ప్రదర్శించింది. అమ్మతనానికే అవమానం తెచ్చేలా దారుణానికి ఒడిగట్టింది. కానీ ఆమె ఏడుపు చూస్తే మాత్రం క్రూరురాలు, దుర్మార్గురాలు ఏదైనా చేయగలరు, ఎంత గొప్పగానైనా సరే నటించగలరని అర్థమైపోయింది. సొంత పిన్నే కదా అని తన వెంట నమ్మి వెళ్ళిన చిన్నారిని పొట్టన పెట్టుకుంది. తన అక్క నవీనపై ఉన్న కోపం, ద్వేషం, అసూయతో రగిలిపోయింది మమత. అక్క ముఖంలో సంతోషం అన్నదే లేకుండా చేయాలని నిర్ణయం తీసుకుంది. అందుకే అక్కకు ప్రాణమైన హితాక్షిని దూరం చేయాలని భావించింది. ఆఖరికి అన్నంత పని చేసింది. చిన్నారిని గొంతు కోసి చంపేసింది ఈ నీచురాలు.